హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, కొబ్బరిని ఈ విధంగా పెట్టడం వలన దీని లోపల బూస్ట్ వచ్చినట్టు అవుతుంది కదా, తొందరగా కూడా పాడవుతుందండి. పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని బాగా తుడవండి. తుడిచిన తర్వాత కొంచెము ఉప్పు తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఈ కొబ్బరిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి, బయట అయినా పెట్టవచ్చు. ఎన్ని రోజులు పెట్టినా కూడా అలాగే ఉంటుంది, పాడవద్దు. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 2, షర్ట్ను మనం ఐరన్ లేకుండానే నీట్గా ఫోల్డ్ చేసి పెడితే ఐరన్ చేసిన విధంగానే ఉంటుందండి. నేను ఫోల్డ్ చేసే విధంగా ఫోల్డ్ చేస్తే బాగా నీట్గా బాగా సులభంగా ఫోల్డ్ చేయవచ్చు. చూడండి, స్లీవ్స్ను లోపలకు ఫోల్డ్ చేయండి. తర్వాత కింద నుంచి పైకి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇదే విధంగా మీరు చేయండి. ఇక్కడ ఒక సైడు ఒకసారి ఫోల్డ్ చేయండి. తర్వాత ఈ సైడ్ నుంచి లోపలకు ఈ విధంగా వేయండి. అంతే, బాగా నీట్గా ఫోల్డ్ చేయవచ్చు, ఓపెన్ కాదు. ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, చూడండి, ఇది డోర్ మ్యాట్ వేస్తాం కదా, ఇది ఏమవుతుంది అంటే టైల్స్ ఉండే ఇళ్లలో అంటూ జారిపోతుంది కదా, ఎవరైనా వచ్చి తొక్కినా కూడా జారి ముందుకు వస్తుంది కదా, ఆ సైడు ఈ సైడు వెళ్తుంది. చూడండి, ఆ విధంగా కాకుండా ఒకే దగ్గర స్టిఫ్గా ఉండాలి అంటే డబుల్ టేప్ను నేను వీడియోలో చూపించే విధంగా అతికించండి. మీరు ఈ మ్యాట్ను వేస్తే ఆ సైడు ఈ సైడు కదలదు, కాళ్ళు తుడుచుకున్నా కూడా అలాగే ఉంటుంది. టైల్స్ ఉండే ఇళ్లలో ఈ విధంగా చేయడం వలన స్టిఫ్గా ఉంటుంది. ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, ఇది చూడండి, ఈ మ్యాట్ను మిషన్కి వేయడం వలన బాగా ఎక్కువగానే గలీజు దీంట్లో వెళ్ళి బట్టలు కూడా వాష్ చేసేటప్పుడు గలీజ్ అంతా బట్టలకు అవుతుంది కదా, అందుకే మీరు ఖచ్చితంగా గలీజ్ అయిన మ్యాట్ను వాషింగ్ మిషన్కి వేయవద్దు. చూడండి, ఈ విధంగా మీరు చేయడం వలన ఎక్కువగా రుద్దే అవసరం ఉండదు, మీరు బాగా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీంట్లో కొంచెం సర్ఫ్ వేశాను, అలాగే కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. తర్వాత కొన్ని నీళ్ళు వేస్తున్నాను, మునిగే వరకు నీళ్లు వేయాలండి మ్యాటు. దీంట్లో కొంచెం వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, ఇది వేసి కొద్దిసేపు నానబెట్టండి, ఒక 5 నిమిషాలు వదిలేయండి. నేను 5 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మీరు రుద్దే అవసరం లేదండి, అలాగే తిక్కే అవసరం కూడా ఉండదండి. చూడండి, నేను దీంట్లో గలీజ్ చూపిస్తున్నాను, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. నీళ్ళు కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా, మీరు జాడించి ఆరబెట్టండి చాలు. ఈ విధంగా చేయడం వలన బాగా నీట్గా డోర్ మ్యాట్ అనేది క్లీన్ అవుతుందండి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.